2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జై జగదీష్ గారు, బిజినెస్ కోచ్. సో మరి సార్ తోటి మనము ప్రీవియస్ ఎపిసోడ్లో ఒక ఆలోచన అనేది ఏ విధంగా ఉండాలి, ఎస్పెషల్లీ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో ముందుగా ఆలోచన బిజినెస్ పరంగా ఏ విధంగా ముందుకెళ్తే మనం బిజినెస్లో సక్సెస్ అవుతాము అన్న విషయాల గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఆలోచన అంటే చాలామంది చాలా పెద్ద పెద్దగా ఆలోచిస్తూ ఉంటారు. ఒక ఇండస్ట్రీ పెట్టాలని, లేదంటే మనకి చాలా స్పేస్ కావాలని, దానికి తగ్గట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి అని. అంటే చాలామంది ఇంట్లో నుంచే చేసుకుని సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. సో అలా ఎవరైనా కూడా ఇంటి నుంచే మనం అవకాశాలని ఏ రకంగా క్రియేట్ చేసుకోవచ్చు, మన చుట్టుపక్కల నుంచే మనం బిజినెస్ని ఎలా స్టార్ట్ చేయొచ్చు, వీటి గురించి క్లియర్గా మనకి విశ్లేషణ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు జై జగదీష్ గారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అమ్మ. సక్సెస్ అవ్వాలి అంటే మనం ఎక్కువగా డబ్బులు పెట్టో, లేదు అంటే పెద్ద పెద్దగా బిల్డింగ్లు కట్టో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని తెచ్చుకోవడమే కాకుండా ఇంటి నుంచి అలాగే చుట్టుపక్కల ఉన్న అవసరాల నుంచి కూడా మనం బిజినెస్ ని పెట్టి సక్సెస్ అవ్వచ్చు అని మీరు చెప్పడం జరుగుతుంది. సో అలా మనం ఏ రకంగా బిజినెస్ ని క్రియేట్ చేయొచ్చు, ఒక ఐడియాని ఎలా జనరేట్ చేయొచ్చు అంటే ఇది చాలా ముఖ్యమైన సబ్జెక్ట్ అమ్మా. మన ఎపిసోడ్ 3 స్థానిక అవసరాల అన్వేషణ ఎలా ఉంటాయనే దాని మీద మనం ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ జర్నీలో ఎక్కడెక్కడో ఏదో ఎవరో అమెరికాలో కనిపెట్టారు, లేకపోతే ఇంకెక్కడో కనిపెట్టారు, లేకపోతే ఏదో చేశారు, ఆవిష్కరణ జరిగింది, లేదంటే ఢిల్లీలో ఏదో జరిగింది, అవన్నీ ఓకే, వాటిని ఇన్స్పైర్ చేసి మన దగ్గర చేయటంలో తప్పు లేదు. మన ఆడియన్స్ ఇప్పుడు ఎవరికి టార్గెట్ చేస్తున్నాము? ఒక సామాన్యులు, ఒక సామాన్య కుటుంబాల్లో వచ్చిన వాళ్ళు, లేదంటే ఒక గ్రామీణ వాతావరణంలో ఉంటున్న వాళ్ళు, పట్టణ వాతావరణంలో ఉంటున్న వాళ్ళు, చిన్న టౌన్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఎలా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ముందులోకి వెళ్ళాలి అనే ఉద్దేశంతోనే మనం ఈ ఎపిసోడ్ చేస్తున్నాం. సో అందువల్ల ఏంటంటే ఈ ఎపిసోడ్లో ఇప్పుడు మనం మాట్లాడుకునే సబ్జెక్టు చాలా చాలా ఒక రిలవెంట్ సబ్జెక్ట్ అనమాట. ఇప్పుడు ఎక్కడో కాదు, సరే ఎక్కడో ఉన్నాయి, ఎవరి ఐడియానో మనం కాపీ కొడతాము, ఎవరి ఐడియానో ఇన్స్పైర్ అవుతాము, అది వేరు. హైబ్రిడ్ మోడల్స్ ఉంటాయి, ఇన్ని ఉంటాయి, చాలా ఉంటాయి. సో మనం ఇక్కడ చూసుకోవాల్సిందంటే అసలు మన స్థానికంగా ఏమేం ప్రొడక్ట్స్ లభ్యత ఉన్నది. ఒక్కొక్క ఊళ్ళో బాగా సపోజ్ ఉల్లిపాయలు బాగా పండించవచ్చు, ఇంకొక అల్లం బాగా దొరకచ్చు, లేకపోతే అక్కడ అల్లం దొరకపోవచ్చు, లేదంటే మిరియాలు దొరకపోవచ్చు, లేదంటే ఒక పర్టికులర్ వస్తువులు అక్కడ కొన్ని రకాల వస్తువులు తయారు కాకపోవచ్చు. అట్లాగే ఫర్ ఎగ్జాంపుల్ వ్యవసాయమే చేసుకుందాం. వ్యవసాయం రైతు పండిస్తున్నాడు, ఆ రైతుని మార్కెట్ యార్డ్కి పంపించడానికి సరైన ట్రాన్స్పోర్ట్ సౌకర్యాలు లేవనుకో ఆ ఊళ్ళో. అంటే ఉండొచ్చు వేరే వాళ్ళు వేరే వేరే పనులకో వేరే దానికి వెళ్తున్నారు, కానీ అగ్రికల్చర్ స్పెషలైజ్డ్గా ఎవరు లేరనుకో. ఒక కుర్రాడు ఉన్నాడు, వాడు ఏం చేస్తాడు, ఒక టాటా ఏస్ వ్యాన్ కావచ్చు, లేకపోతే ఇంకొకటి ఏదో స్వరాజ్ మజ్డా వ్యాన్ కావచ్చు, ఏదో సమ్ వ్యాన్స్ అతను ఒక కొనుక్కుని దాన్ని అది పెట్టుకుని దాన్ని ఒక వ్యాపారంగా మార్చుకుని ఆ పంటని నేను మీకు ఈ రేటుకి ఇచ్చేస్తాను. ఇప్పుడు జనరల్గా ఏంటంటే వాళ్ళు ఎంతైనా అడుగుతారు కదా సీజన్లో, ఇంకో టైంలో అడుగుతారు కదా. అలా కాకుండా ఇదిగో నేను ఇంత రేటు నేను తీసుకెళ్తాను, ఇంత లోడుకి నేను ఇంత మాట్లాడుకుంటున్నాను అనుకో, ఆ రైతులు అతన్నే పిలుస్తారు. ఇక 100 సార్లు ఏది వచ్చినా సరే ఒకసారి అలవాటు పడ్డారనుకో అతన్నే పిలుస్తారు. అట్లాగే సాధారణంగా ఆ ఊళ్ళో బాగా టమాటాలు పండుతున్నాయి, అవన్నీ మార్కెట్ చేయలేకపోతున్నారు. రైతుకి పండించడమే తెలుసు, కానీ దాన్ని ఏం చేయాలో తెలియదు. ఇతను ఒక శీతలీకరణ గిడ్డంగి, కోల్డ్ స్టోరేజ్, అతను చిన్న కోల్డ్ స్టోరేజ్ పెట్టుకున్నాడు అనుకో, ఆ టమాటాలనో లేకపోతే ఆ పర్టికులర్ ప్రోడక్ట్నో లేకపోతే ఆ ప్రొడక్ట్ దేన్నో అందులో కనుక అతను పెట్టుకుంటాక అతను చేసుకున్నాడు అనుకో, నెక్స్ట్ ఇంకొకళ్ళు వస్తారు తర్వాత ఈ కోల్డ్ స్టోరేజ్లో పెట్టిన ప్రోడక్ట్ని వాడుకుని ఒక మ్యానుఫ్యాక్చరింగ్ చేయటము, ఇంకో ప్రోడక్ట్ తయారు చేయటము. ఇతనికి ఐడియా రావచ్చు, కోల్డ్ స్టోరేజ్లో పెట్టినాక మనం ఈ టమాటాలను వాడి క్యాచప్ ఎందుకు చేయకూడదు, ఇంకోటి చేయకూడదు. అంటే నేను చెప్పబోయేది ఏంటంటే స్థానిక అవసరాలని చక్కగా జాగ్రత్తగా ఎలా గుర్తించాలి సార్, వాటిని పరిశోధన చేయాలి. దీని మీద ఎలా పరిశోధన చేయాలి? ఇప్పుడు మన చుట్టాలు ఉన్నారు, ఇప్పుడు సపోజ్ మనం ఫుడ్ ఇండస్ట్రీలోకి వద్దాం అనుకుంటున్నాం అనుకో, వాళ్ళ ఇంట్లో సపోజ్ హోమ్ స్నాక్స్ ఇండస్ట్రీలో ఉందాం అనుకున్నాను అనుకో, మనకు 100 మంది చుట్టాలు ఉన్నారు అనుకో, మన ఊళ్ళో ఫ్రెండ్స్ చుట్టాలు ఉన్నారు అనుకో, వాళ్ళని మనం క్వశ్చన్ తయారు చేసుకుని అడుగుదాం. మీ ఇంట్లో ఎక్కువగా జనరల్గా నెలకి ఏమేమి ఐటమ్ వాడుతున్నారు, ఎక్కువ ఏ స్నాక్స్ తింటున్నారు, పిల్లలు ఎక్కువ ఏది తింటున్నారు, పెద్దవాళ్ళు ఎక్కువ ఏది తింటున్నారు, ఒక క్వశ్చన్ తయారు చేసుకోవటం, చుట్టాలను ఫ్రెండ్స్ను కలవటం. లేదు మార్కెట్ రీసెర్చ్ డైరెక్ట్గా వెళ్ళిపోయి ఒక్కొక్క సంస్థ, ఒక ఆఫీసులు ఉన్నాయి, ఆ ఆఫీస్కి ఏం కావాలి, వాళ్ళ దగ్గర ఏ ఐటమ్స్ ఉన్నాయి, ఏ ఐటమ్ లేదు, వాళ్ళకి ఏ ఐటము లభ్యత కావాలనుకుంటున్నారు, ఒక హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్ వాళ్ళకి ఏమేమి ప్రొడక్ట్ కావాలనుకుంటున్నారు. సపోజ్ వాళ్ళు ఫ్లోర్ క్లీనర్స్ ఏవో వాడుతున్నారు అనుకో, ఎక్కడి నుంచి తెప్పిస్తున్నారు,
వాటి రేట్ ఎంత. సపోజ్ ఇతనికి ఆ ప్రొడక్ట్ అంతకన్నా తక్కువ రేటుకి వచ్చే అవకాశాలు సోర్సెస్ ఉన్నాయనుకో, ఆ ప్రొడక్ట్ని సప్లై చేయాలంటే స్థానికంగా ఉన్న మనకు తెలిసిన చుట్టాలు, మనకు తెలిసిన ఫ్రెండ్స్, మనకు తెలిసిన వాళ్ళకి అంటే ఇది ఒక రకమైన మార్కెట్ రీసెర్చే, బట్ లోకల్ బేస్డ్ మార్కెట్ రీసెర్చ్. వీటితో పాటు ఇవాళ ఆన్లైన్లో కూడా మనం రీసెర్చ్ చేసుకోవచ్చు. ఇవాళ ఏఐ టూల్స్ చాలా వచ్చేసినాయి, చాట్ జెమినీ కానీ, చాట్ జీపీటీ కానీ, గామా కానీ, ఇట్లా ఎన్నో రకాల ఏఐ టూల్స్ ఎప్పుడైతే వచ్చినాయో, ప్లస్ ఇంటర్నెట్ కూడా ఉందో, ఇంటర్నెట్ ద్వారా కూడాను పర్టికులర్ డిస్ట్రిక్ట్, పర్టికులర్ ఊళ్ళో పరిస్థితి ఏంటి, లేదు ఇంకా అతను ఇంకెక్కడన్నా ఊరు నుంచి ఏదన్నా ఐటమ్ తెప్పించుకోవాలనుకుంటున్నాడు అనుకో, ఆ ఐటమ్ పరిస్థితి ఏంటి, ఆ ఊరిలో పరిస్థితి ఏంటి, ఆ ఊరు రేట్లు ఉన్నాయి, బెల్లం ఎక్కడ బాగా దొరుకుతుంది, లేకపోతే వెల్లుల్లిపాయ ఎక్కడ బాగా దొరుకుతుంది, లేకపోతే సమ్ ప్రొడక్ట్ మాప్స్ ఎక్కడి నుంచి, చైనా నుంచి తెప్పిస్తున్నారా, ఇండియాలో తయారు చేసి తెప్పిస్తున్నారా, ఆ మాప్స్ని షాపులకి వేయొచ్చా, ఏదో ఒక ఐటమ్ రీసెర్చ్ ఎప్పుడైతే మొదలు పెడతారో వాళ్ళకి దాని మీద అవగాహన కలుగుతుంది. నేను వ్యాపారం చేసే వాళ్ళకి అదే చెప్తాను. నేను చాలామందికి ఏంటంటే వాళ్ళు ఏదో వాళ్ళు అనుకునే వాళ్ళకి ఇంట్రెస్ట్, లేడీకి లేచిందే ప్రయాణం అంటారు కదా, అప్పటి వరకు మైండ్లో రాదు. ఒకసారి వ్యాపారం చేద్దామని మనసులో వస్తే ఎలా అయిపోతాడంటే వాడు ఉబ్బిరి తిబ్బిరి అయిపోయి అసలు ఏమీ కనపడవు. ఇక పొద్దున కళ్ళు లేచిన ఒక ఓనర్ అనిపించుకోవాలి, డైరెక్టర్ అనిపించుకోవాలి, ఇండస్ట్రీ పెట్టేయాలి, 10 మందిని మెయింటైన్ చేసేయాలి. ఈ క్రమంలో ఏంటంటే డబ్బులు పోతున్నాయా, ఇంకేం పోతున్నాయా, టైం వేస్ట్ పోతుందా, ఏమైపోతుందా అని మనిషి ఆలోచించడం. సెన్సిటైజేషన్ ప్రాసెస్ తర్వాత నా బిజినెస్ కన్సల్టెన్సీ ప్రాసెస్ ఇంతకుముందు కూడా చెప్పాను, మన వాళ్ళు కూడా చూడొచ్చు. నేను బిజినెస్ కన్సల్టెన్సీ ఏమీ చెప్పిన దానిలో సెన్సిటైజింగ్ తర్వాత నేను ఆ వ్యక్తి వ్యాపారం చెయ్యొచ్చు అని నేను టిక్ పెడితే యాక్చువల్లీ 3 ఆల్టర్నేటివ్స్ ఉంటాయి. ఫస్ట్ వద్దంట, వ్యాపారం వద్దంటాను. రెండో ఆల్టర్నేటివ్ ఏంటంటే ఎంటర్న్గా రమ్మంటా. నేను రా నాతో పాటు 6 months పనిచేయి, ఎంటర్న్గా పనిచేయి, వారానికి 4 రోజులు పనిచేయి, నీకు నేను ఈ 6 నెలల్లో ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ నువ్వే తయారు చేసుకునేట్టు చేపిస్తాను. రెండోది. 3 ఓకే, యు ఆర్ రెడీ టు గో ఫర్ ఎంటర్ప్రీనర్షిప్. ఈ రెడీ టు గో ఎంటర్ప్రీనర్షిప్ అనే మోడల్ కూడా మనం చెప్తాం. కాబట్టి ఇలా మనం ఈ మోడల్లో కూడా అప్పుడు మనం సజెస్ట్ చేస్తాం ఒక రైట్ ప్రోడక్ట్ ఏంటి, వాళ్ళు ఎలాంటి ప్రోడక్ట్ పట్టుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు. సో దీనిలో ఏంటి, ఆ రెండో స్టెప్ అంటే నువ్వు రైట్ ఎంటర్ప్రీనర్షిప్ జాయిన్ అవ్వచ్చు అన్న తర్వాత నేను రెండో స్టెప్ ఏంటంటే కాన్సెప్టలైజేషన్. ఈ కాన్సెప్టలైజేషన్లో ఫస్ట్ ఇచ్చే నేను వాళ్ళకి మార్కెట్ రీసెర్చ్ చేయమని చెప్తాను అనమాట. మార్కెట్ అనాలిసిస్ అమ్మా ఫస్ట్ మనకి వీలైనంత వరకు మనం చేసుకుంటాం. మనకి చేతకాని టైంలో మనము దేర్ ఆర్ ఏజెన్సీస్, సపోర్టింగ్ ఏజెన్సీస్. ఇప్పుడు నాలాగా బిజినెస్ కోచ్ మెంటర్ వరకు కొంతవరకు నేను గైడ్ చేసి టూల్స్, నేను ఏంటంటే టూల్స్ చెప్తాను. నేను రీసెర్చ్ చేయను కదా, సో రీసెర్చ్ చేయగలిగే ఆర్గనైజేషన్స్ని వాళ్ళకి అటాచ్మెంట్ చేస్తాను. అంటే స్మాల్ బిజినెస్లకి ఏంటంటే లక్షలు ఖర్చు పెట్టి రీసెర్చ్ చేయక్కర్లేదు. ఇవాళ మనకి ఇంటర్నెట్ టూల్స్, ఏ టూల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని బేస్ చేసుకుని చెప్పచ్చు. తర్వాత వాళ్ళు ఓన్గా కూడా నేను పారామీటర్స్, వాళ్ళు ఓన్గానే వెళ్ళి ఒక వారం రోజులు 10 రోజులు తిరిగితే జరిగే మార్కెట్ అన్వేషణ. ప్లస్ ఈ రోజు ఎపిసోడ్ ఏంటంటే సబ్జెక్ట్ ఏంటంటే స్థానిక అవసరాల అన్వేషణే. కాబట్టి స్థానిక అవసరాలని మనం ఈజీగా గుర్తించవచ్చు, చేయొచ్చు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒకసారి స్వీట్ షాప్ బిజినెస్ బాగుంటుందా లేదా అని నన్ను ఒకళ్ళు అడిగారు. నేనేం చేశాను తెలుసా, నేను మాదాపూర్లో నా ఆఫీసు, నా దగ్గర వాచ్మెన్ పెట్టి కరెక్ట్గా నా ఆపోజిట్ ఒక రెప్యూటెడ్ స్వీట్ షాప్ ఉంది. నేనేం చేశానంటే ఒక వ్యక్తిని, వాచ్మెన్ చెప్తే వాడు సరిగ్గా చేయలేరా, ఒక వ్యక్తికి ఏం చేశానంటే ఐ గివెన్ ఫర్ 1000 రూపీస్. అతను 12 చెప్పన, మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ నైట్ 10 o'clock వరకు ఉంటుంది ఆ షాపు. ఈ 10 o'clock to 10 o'clock ఎంతమంది కస్టమర్స్ లోపలికి వెళ్తున్నారు, వాళ్ళు బయటకు వచ్చేటప్పుడు నాకు అప్రాక్సిమేట్లీ వాడు వెయిట్ కూడా నేను మెజర్ చేయమని చెప్పాను. బ్యాగ్ సైజుని బట్టి కేజీయా, 2 కేజీల, 5 కేజీల, 10 కేజీల. అండ్ ఒక ఇన్ఫర్మేషన్ నాకు వచ్చింది ఏంటంటే అప్రాక్సిమేట్లీ ఒక సింగిల్ డే 300 క్లయింట్స్ విజిట్ చేశారు. అండ్ యావరేజ్న ఒకళ్ళు 2 కేజీలు, ఒకళ్ళు కేజీ, ఒకళ్ళు 5 కేజీలు, ఇలా మనం లెక్కేస్తే యావరేజ్న ఒక 1.5 kg వాళ్ళు అరౌండ్ 450 రూపీస్, 450 kgs. దీంతోపాటు ఒక బల్క్ ఆర్డర్ అప్రాక్సిమేట్లీ 500 kgs. సింగిల్ డేలో ఒక రెప్యూటెడ్ స్వీట్ షాప్ నుంచి 1000 kgs వెళ్ళటం నేను నా మార్కెట్ రీసెర్చ్ ద్వారా చేయించాను. సో అప్పుడు స్వీట్ షాప్ పెడదాము అనుకునే వాళ్ళకి ఏం చెప్పాను, నువ్వు కరెక్ట్గా నువ్వు బ్రాండింగ్ చేయగలిగి కరెక్ట్గా రన్ చేయగలిగితే ఇంత స్కోప్ ఉంది నీకు. సపోజ్ ఆ స్వీట్ షాప్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక 1 crore అయింది అనుకుందాం. సో 1000 kgs అంటే 20,000 kgs మినిమం, యావరేజ్ 20,000 kgs పర్ మంత్ లెక్కేసుకున్నా కూడాను
రూపీస్ వాళ్ళకి అప్రాక్సిమేట్లీ ప్రాఫిట్ ఉంటుంది. సూపర్. అసలు నేను చెప్పే చాలా తక్కువ, అంటే 20 lakhs per month, అంటే 5 monthsలో వచ్చేస్తుంది, వాళ్ళ షాపే వచ్చేస్తుంది. జనరల్గా ఏమనుకుంటారు ఎంత అంటే, ఇది నాకు ఎలా చెప్పగలిగా, నేనేదో నా కాకి లెక్కలతో చెప్పలా, నేను రీసెర్చ్ చేయిస్తా. అంటే నేను మీకు ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తానంటే, నేను ఇలా రీసెర్చ్ చేయిస్తా సూపర్, లో కాస్ట్లో. అదే మార్కెట్ రీసెర్చ్ వాళ్ళు ఒక స్వీట్ షాప్ పెట్టాలంటే, ఒక ప్లేస్లో పెట్టాలంటే ఎంత కావాలంటే వాళ్ళు కనీసం నేను 1000 రూపాయలు ఖర్చు పెట్టి నేను రీసెర్చ్ చేసిన దాన్ని మార్కెట్ రీసెర్చ్ వాళ్ళు ఒకళ్ళు ₹1,00,000 కూడా తీసుకుంటారు. అంటే ఎలా సార్, ఇప్పుడు ఇంకా ఎవరికైనా కూడా మీరు చెప్పిన వాటిల్లో ఈ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో మీరు ఏవైతే టాపిక్స్ కవర్ చేస్తున్నారో వాటికి సంబంధించి ఎవరికైనా కూడా ఎలాంటి డౌట్స్ ఉన్నా, బిజినెస్ పరంగా ముందుకెళ్ళాలి అనుకునే వాళ్ళు మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి? ఇదేనమ్మా, ఇప్పుడు మన స్క్రోలింగ్ అవుతున్న నెంబర్ని మార్నింగ్ 11 to ఈవినింగ్ 5 వరకు, తర్వాత కూడా ఓకే, ఇది గ్యారంటీడ్గా లిఫ్ట్ చేసే టైం ఇది. అండ్ చేయగలిగితే మనం ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ తర్వాత మనం వాళ్ళతో చక్కగా మనం కూర్చుంటాం. ఈ వ్యాపారం అనే కాదు, ఏ వ్యాపారం గురించి అయినా మనం చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నేను మళ్ళీ చెప్తున్నాను, మొదటడుగు తప్పటడుగు వేస్తే మనీ పోతుంది, టైం పోతుంది, పొరుగు కూడా పోతుంది. ఇవన్నీ పోకుండా ఉండాలి అంటే చక్కటి సలహా సంప్రదింపులు తీసుకుని రైట్ వేలో, రాయల్ వేలో వ్యాపారం చేసుకుంటే బాగుంటుంది. సో సుమన్ టీవీ కానీ బ్రాండెడ్ నెక్స్ట్ సొల్యూషన్స్ నా తరపున కానీ మేము ఎంతసేపు ఏంటంటే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ని డెవలప్ చేయటం, 1000 మంది 1,00,000 మంది దీని ద్వారా ఉపాధి కలగటం అనేదే మనం ప్రథమోద్దేశంగా చేసుకున్నాం. లిమిటెడ్, వెరీ లిటిల్ ఫీజ్ ఉంటుంది, చాలా మార్జినల్ ఫీజెస్ ఉంటాయి. దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. రీజనబుల్గా మీకు చక్కగా మీకు మన కలవటం ద్వారా మంచి సొల్యూషన్స్ని మనం ఇవ్వగలుగుతాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.